హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు శ్యామలాదేవి. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, తప్పకుండా అందరూ అడుగుతున్న ఆ శుభ సమయం వస్తుందని అన్నారామె. ఇక ప్రభాస్ తమ కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేక ఎవరైనా సినిమా హీరోయిన్ ను చేసుకుంటారా అనేది తనకు తెలియదని, ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఖాయమని మాత్రం సమాధానం చెప్పారు. ఇక తమ కుమార్తెలకు కూడా మంచి సంబంధాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ నేను వచ్చి దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా అనుకూలంలో అందరికీ తెలిసిందే. మహానుభావుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారామేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు. ఇంకా గురించి దేవ నిర్మాణం అనేవారు. ఎవరు సామాన్యం కట్టిన నిర్మాణం కూడా కాదు, తన నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం భీమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మాణిక్య అమ్మ. చాలా అదృష్టం నాకు ఈరోజు. ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి ఆ తల్లి దర్శనం దొరకడం, నేను చేసుకున్న పుణ్యఫలం. అమ్మ ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ గారు అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. జగన్ కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్ని చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లి కన్నం పెట్టుకున్నాను. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరం నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కుట్టదంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, ఆయన కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరున్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవంతుడు రాజ్యం. రైట్, హీరో ప్రభాస్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రెబల్ స్టార్ సతీమణి శ్యామలాదేవి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని మాత్రం ఆవిడ సాక్షాత్తు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో చెప్పడంతో ఇది ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఏదైతే అటు కృష్ణరాజు అభిమానులు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పొచ్చు. త్వరలోనే ఒక మంచి వార్త ఉంటారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ స్వయంగా శ్రావణ సోమవారం రోజు కావడంతో ద్రాక్షారామ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యామ్మ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి శ్యామలాదేవి రావడం జరిగింది. ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇందులో ప్రభాస్ వివాహం కోసం, అదేవిధంగా కృష్ణరాజు శ్యామలాదేవి కుమార్తెలు కూడా ఉన్నారు. కుమార్తెల వివాహాలకు మంచి సంబంధం రావాలని చెప్పి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముందుగా ఆలయ విశిష్టత గురించి చెప్పడం జరిగింది. దేవతలు కట్టిన ఈ గుడిలో గతంలో కృష్ణరాజు పడతాను వచ్చేవాళ్ళని, ఇప్పుడు ఈసారి తాను ఒంటరిగా వచ్చారని, అయితే ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో పూజలు కూడా నిర్వహించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే ప్రభాస్ పెళ్లిపై కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. ఎందుకంటే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన మాటలను కూడా ఆమె మాట్లాడుతూ కూడా శివుడి ఆజ్ఞ లేనిదే
ఏమైనా కుట్టదు కాబట్టి ఎప్పుడు ఏం జరగాలని భగవంతుడికి తెలుసు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరికొన్ని ప్రశ్నలు కూడా సమాధానం చెప్తూ ఖచ్చితంగా పెళ్లి ఏదైతే ప్రభాస్ కి పెళ్లి కావాలనే కదా అందరూ కోరుకునేది కాబట్టి ఖచ్చితంగా అది అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఏడాది ఉంటుందా అనేది కూడా మాత్రం ఏదైతే భగవంతుడికే తెలియాలి. ఖచ్చితంగా శివుడు అనుకుంటే ఇదే ఏ రోజు అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి కుదరడం ఖాయమని చెప్పి కూడా ఆమె వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మరొక ఆసక్తికరమైన సమాధానం కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారా లేదంటే వారి కుటుంబంలోనే ఎవరైనా మంచి సంబంధాలు చూస్తున్నారని అడిగిన నేపథ్యంలో ఆ విషయంలో మాత్రం తాను చెప్పలేనని చెప్పి కూడా శ్యామలాదేవి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఖాయమని చెప్పి కూడా ఆమె చెప్పడంతో ఇదొక ఆసక్తికరమైన వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగిన నేపథ్యంలో ఆయన వివాహం ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఇప్పటికే అంటే గతంలో జరిగిన కొన్ని షోస్ లో కూడా ఇదే విషయంలో కూడా ఏదైతే ప్రస్తావనకు వచ్చింది ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, అదేవిధంగా ఆయన చేతిలో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవి పూర్తయిన తర్వాత చేసుకుంటారా లేదంటే ఏంటనేది కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ అంటే రెబల్ స్టార్ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని చెప్పి కూడా ఆమె నోటి అంటే కూడా ఈ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. మొత్తం మీద అయితే ఈ త్వరలోనే ప్రభాస్ పెళ్లి కుదురుతుందని చెప్పి కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఒక అయితే వరప్రసాద్ ఇప్పటికే ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. గణపవరం గోదావరి జిల్లాలకు చెందిన గణపవరానికి చెందినటువంటి ఒక అమ్మాయితో పెళ్లి కన్ఫర్మ్ అయింది అనేటువంటి వార్తలు రకరకాల వార్తలు ఇలా వస్తూనే ఉన్నాయి కదా. ఈ వార్తలకు సంబంధించి ఏమైనా శ్యామలాదేవి రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం ఆమె కొంత క్లారిటీ ఇస్తేనే కొంత నవ్వుతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే కొన్ని విషయాలు మాత్రమే ఆమె ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటారా లేదంటే వారి కుటుంబ సభ్యుల్లోనే మీరు చెప్పినట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం చెందిన ఒక అమ్మాయితో ప్రభాస్ ఆల్రెడీ గతంలో పెళ్లి కుదిరిందని చెప్పి గతంలో కూడా వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఒక హీరోయిన్ తో కూడా ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. అదే వాటిపైన ఖచ్చితంగా శ్యామలాదేవి అయితే రియాక్ట్ కాలేదు. అది స్వయంగా ప్రభాస్ ద్వారానే ఆ విషయం మనకి వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఖచ్చితంగా ఏదైతే ఆలయంలో కూడా ఎంతో పెళ్లి పూజలు కూడా ఇవాళ ప్రభాస్ పెళ్లి గురించి అదేవిధంగా వారి కుమార్తెల గురించి మంచి సంబంధాలు రావాలని చెప్పి కూడా ప్రత్యేకంగా పూజలు జరిగిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం సంబంధాలే చూస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజే పెళ్లి ఫిక్స్ అవుతుందని చెప్పి కూడా శ్యామలాదేవి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కొంత సందిగ్ధంగాను కొన్ని రకరకాల రూమర్స్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇది చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అదేవిధంగా క్లారిటీగా కూడా చెప్పుకోవచ్చు. స్వయంగా ప్రభాస్ పెద్దమ్మే చెప్పిన నేపథ్యం ఎందుకంటే ప్రభాస్ ఆయన పెద్దమ్మ కూడా గతంలో కృష్ణరాజు ఇక్కడ వర్ధన కార్యక్రమం జరిగిన పెద్ద కార్యక్రమం జరిగిన సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. మొగల్తూరు వచ్చి అక్కడ పెద్ద కార్యక్రమాన్ని కూడా సంస్మరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభాస్ గురించి ఆయన పెద్దమ్మ కూడా మాట్లాడుతూ ఉంటారు రెండు పర్సనల్ విషయాల గురించి. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఇక్కడ ఏదైతే సాక్షాత్ స్వయంగా ద్రాక్షారామ ఆలయంలోనే ఈ పెళ్లికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడంతో ఇది కొంత త్వరలోనే ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పి కూడా అన్న నేపథ్యంలో శ్యామలాదేవి కూడా దీనికి సంబంధించి ఆసక్తికరంగానే మాట్లాడడం జరిగింది. ఏదైతే భగవంతుడు ఆశీర్వదిస్తే ఏ రోజు ఆశీర్వదిస్తే ఆ రోజే పెళ్లి జరగడం ఖాయం అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితిలో ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఇది ఒక చాలా సంతోషకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్.